జైలు కొత్తగా అనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకపోవచ్చు పాపం. తెలుసుకో, రాష్ట్ర ముఖ్యమంత్రి 9 వస్తాను నేను జైలుకు పోడు. చీటింగ్ కేసులో, దొంగతనం కేసులో, నీళ్ళకల్ లంగతనాల కేసులో జైలుకు పోను నేను. బండి సంజయ్ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ. నేను వేయింది ఉపాధ్యాయుల కోసం పోయినా, నేను వేయింది ఉద్యోగుల కోసం పోయినా. సరే నువ్వు సంతోషపడు, బండి సంజయ్ జైలుకి పంపినా సంతోషపడు, ఏమి ఇబ్బంది లేదు. నువ్వు రాక్షసానం పొంది ఏమి ఇబ్బంది లేదు. కానీ 317 జీవోను మాత్రం దయచేసి సవరించు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, నరక యాతన పడుతున్నారు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. నేను రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నా. నిన్ను రిక్వెస్ట్ చేసి లేనేది మర్చిపోయాను, నీ సంగతి దృష్టిలో మర్చిపోయాను. నువ్వు వెంటనే 317 జీవో వెంటనే సవరించు. సీనియర్స్కు జూనియర్స్కు కొట్లాట పెట్టియకు, స్పౌస్కు నాన్ స్పౌస్కు కొట్లాట పెట్టియకు, వీడియోస్కు అవకాశం కల్పించు, దివ్యాంగులకు అవకాశం కల్పించు, లోకల్ నాన్ లోకల్ కొట్లాట పెట్టియకు. అందరితో చర్చించు. కొంతమంది తూట్పాలిష్ సంఘం నాయకులను పక్క పెట్టు. వాడు అంటాడట చర్చ జరిపితే ఈ పంద సభ్యాన్ని సిద్ధంగా ఉన్నారు కింద ఉపాధ్యాయ సంఘ నాయకులు. అందుకే ఉపాధ్యాయులకు ఉద్యోగులను విజ్ఞప్తి చేస్తున్నాం, మీకోసం జైలుకనేమన్నా మాకేం బాధలేదు. మళ్ళీ జైలు కొత్త అవసరం వస్తుంది, అలా ఏమి ఇబ్బంది లేదు. మాకేం జైలు కొత్త కాదు. కార్యకర్తలకు కాళ్ళు చేతులు విరగొట్టిర్రు, మహిళా కార్యకర్తలు చూడకుండా కాళ్ళు చేతులు విరగొట్టిర్రు, మహిళల మీద అత్యాచార యత్నం చేసిర్రు, ఆఫీసులు ధ్వంసం చేసిర్రు. మేము ఏం బాధపడతలేం. మేము ఎప్పుడు సంతోషపడతామంటే 317 జీవోను సవరించినప్పుడు, మీ బాధలు తొలగించినప్పుడు మాత్రమే సంతోషపడతాం. మేము దయచేసి ఉద్యమించండి. మీ సంఘ నాయకులను పడుచుకోకరి, ఒక్కొక్కరి ఈ పంత సావ్యం అవసరం వస్తే. ఇప్పుడు మీరు స్పందించకుంటే జీవితాంతం మీరు ఇబ్బంది పడే ప్రమాదం ఉందా లేదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేమైతే భయపడం. అరే ఉద్యోగాలు సస్పెండ్ చేస్తారన్న 2 సంవత్సరాలు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం వస్తారని తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు స్పందించుకోవడం మీ జీవితాలు నాశనం అవుతాయి, మీ కుటుంబాల జీవితాలు నాశనం అవుతాయి. ఇంకా ఎందుకు భయపడుతున్నారు? మీ జీవితాల కంటే ఎక్కువనా భయపడి ఒక్కసారి ఆలోచించండి. మీ కండగా మేముంటాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వెంటనే రాష్ట్ర ముఖ్య 317 జీవో వెంటనే సవరించు. సవరిస్తావా లేదా చెప్పు. ఉద్యోగ సంఘాలు కొంతమంది నాయకులను సంఖ్యలు పెట్టుకుంటే వాళ్ళ సంఖ్యలు కొడతారు. టీచర్స్ అంతా కలిసి స్టార్ట్ అయింది. ఎవరు ఇష్టపడరు, నిన్ను ఇష్టపడరు. నీకు కొమ్ము కాసే ఉద్యోగ సంఘ నాయకులు ఇష్టపడరు, గుర్తుంచుకో. ఇక నువ్వేం బిక్కినావు? జైలుకి పంపినావు. అంటే నేను జైలుకి పంపుతా, నన్ను జైలుకి పంపుతాను, జైలుకి పంపినాను కూడా రావచ్చు. నేను పోయిన జైలు సమస్య వేరు, ఇష్యూ వేరు. నువ్వు ఏది జైలు వేరు. అరే బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలుకి పోతే తెలంగాణ రాష్ట్రం అంతా బయటికి రావాలి, అన్యాయం జరిగి చెప్పి తెలంగాణలో సమాజం అంతా వేడుకుంటుంది దేవుణ్ణి. నువ్వు జైలుకి పోతే ఈ మూర్ఖుని బయటికి రాని ఎక్కడని చెప్పి తెలంగాణ సమాజం కూడా దేవుని పూజ గుర్తుంచుకో. నువ్వు అవినీతి పేరుతో నేను జైలుకి పంపుతా, పక్కా పంపుతా. నేను ప్రజల సొమ్మును దోచుకున్నాను, తెలంగాణ సమాజాన్ని దోచుకున్నాను. నువ్వు జైలుకు పోయే ఇష్యూ వేరు, నేను జైలుకి వచ్చిన ఇష్యూ వేరు. గుర్తుంచుకో. రాష్ట్రంకు తేడా గుర్తుంచుకో. ఈ ధర్మం కోసం, ఈ తెలంగాణ సమాజం కోసం, ఈ ఉద్యోగుల కోసం, ఈ ఉపాధ్యాయుల కోసం, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం కోసం, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మళ్ళీ బండి సంజయ్ కాదు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధమైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. బద్దలు కొడతావు నా ఆఫీసును. సిగ్గుండాలే, హైకోర్టు మొట్టి కలిసినా సిగ్గు తీసుకు ఇప్పటికే అని. నీ బతుకునిదో బతుకా నీది. హైకోర్టు చీవటేయడానికి సిగ్గురాదంటే నీకంటే సిగ్గుమాలిన వ్యక్తి ఎవడు ఉన్నాడు? ఇక నా ఆఫీసును బద్దలు కొడతావు. ఎవడిచ్చి నీకు అధికారం? ఎవడిచ్చి నీకు అధికారం? దుండగులమా, దోపిడిదారులమా మేమన్నా, హంతకులమా మేమన్నా, నీ లెక్క చీటర్లమా మేమన్నా, నీ లెక్క దగాకోరలమా మేమన్నా? ధర్మం కోసం పనిచేసే వ్యక్తులు మేము, తెలంగాణ సమాజం కోసం పనిచేసే వ్యక్తులం. తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఉంటే తెగించి కొట్టాడే వ్యక్తులం మేము. కోవిడ్ నిబంధనలు అనుసరించి లోపడి ఉంటే ఒక పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుని నేను, ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిని నేను. నీలక తూర్పాది నీది ఇంత పార్టీ నీది, నాది జాతీయ పార్టీ. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో అత్యధిక కార్యకర్తల పార్టీ నా భారతీయ జనతా పార్టీ, మా భారతీయ జనతా పార్టీ. అరే బలిదానాలకే సిద్ధమైన మేము,
శ్యామాప్రసాద్ ముఖర్జీ నుంచి మొన్నటి వరకు కూడా మా కార్యకర్తలు నక్సల చేతిలో ఉగ్ర చేతులు బలిదానం అయిపోయారు. అయినా తగ్గించి కొట్లాడుతున్నాం మేము దేశం కోసం, ధర్మం కోసం, ఈ తెలంగాణ సమాజం కోసం. నీ తాటాకు చెప్పులో భయపడతావా? గ్యాస్ కట్టలతో కొడతావా? లోపల కార్యకర్తలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చూడకుండా వాటర్ క్యాన్సర్ కొడతావా నువ్వు? కార్యకర్తలు లాఠీ చార్జ్ చేస్తావా నువ్వు? 9 సార్లు లాఠీ చార్జ్ చేస్తావా నువ్వు? చెయ్యి బిడ్డ, ఇప్పుడు అయ్యి నేను వదిలిపెట్టే ప్రసక్తి తెలియదు. మళ్ళీ చెప్తున్నా, స్టార్ట్ అయింది ధర్మయుద్ధం, స్టార్ట్ అయింది. ఇక ధర్మయుద్ధం స్టార్ట్ అయింది. నీ గోతి నువ్వేదో అనుకుంటున్నావు. భయపడే ప్రసక్తి లేదు. అసలు భయపడే కార్యకర్తలు జైల్లో ఉన్నటువంటి వాళ్ళ కార్పొరేటర్లు, లోపడినటువంటి బొడిగ శోభకాను, బొడిగ శోభ శాసనసభ్యురాలు, మాజీ శాసనసభ్యురాలు, ఒక దళిత మహిళ, ఆమెను ముందస్తు అరెస్ట్ చేస్తారు. అరే పోలీసులు తీసుకుపోతారు. ఆమె ఏం దౌర్జన్యం చేసిందని కేసు పెట్టినావు నువ్వు? ఆమె అక్కడ రాకముందే ముందస్తు అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుపోయారు. ఆమెను పోలీసులు వదిలిపెట్టారు వారిని, బొడిగ శోభక్క గారిని. మళ్ళీ ఇవాళ మళ్ళీ కేసులు ఇరికిచ్చిండు. మళ్ళీ కేసులు ఇరికిచ్చిండు. అంటే ప్రశ్నిస్తే నిన్ను ఎదురిస్తే జైలుకి పంపుతావు. చూసుకో, జైలు చూసా నీకోసం చూసేసాను జైలు మంచిగా ఉందా లేదా అని చెప్పి. నువ్వు ఎట్లా ఉంటావు చూస్తాను జైలు కూడా. వాళ్ళ లోపల కార్పొరేటర్ మర్రి సతీష్, లోపల మరో కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, మరో కార్పొరేటర్ కచ్చు రవి, భారతీయ జనతా పార్టీ నాయకుడు పుప్పాల రఘు. వాళ్ళు ఏం బాధపడి సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు సంతోషంగా. కొడుకా నువ్వు అట్టే జైలుకోలే, ఇవాళ ఉద్యోగుల కోసం, ఉపాధ్యాయుల కోసం జైలుకున్నావు. నువ్వు జైల్లో ఉండి మాకేమి ఇబ్బంది లేదు. 317 జీవోను సవరించే వరకు జైల్లో ఉండి మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళకి తల్లిని ఆశీర్వదిస్తున్నారు. రేపు నిన్ను గుంజుకపోతారు బిడ్డ. నీ కుటుంబం చూడంగా గుంజుకపోతారు. నేను గుంజుకపోయి లోపడేస్తారు. చూసుకో, రాసి పెట్టుకుని. నువ్వు నీ అవినీతి కుబేరును అయిపోయినావు. నువ్వు ఇవాళ దోచుకుంటూ తెలంగాణ సమాజాన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నావు. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పరిలో 317 జీవోను వెంటనే వాళ్ళను సవరించాల్సిందే. నేను వదిలిపెట్ట ప్రివిలేజ్కి ఇస్తా. ఇలా హైకోర్టు ఇచ్చే తీర్పే మాకు ఆధారం. హైకోర్టు ఇచ్చే ఆర్డర్స్ మాకు ఆధారం. ఇవాళ హైకోర్టే నీ వ్యవహారశాలను తప్పొట్టింది, నీ ప్రభుత్వ వ్యవహారశాలను తప్పొట్టింది, మొట్టికాయలేసింది వాళ్ళ హైకోర్టు, గౌరవ హైకోర్టు. ఈ కేసు తప్పు అన్నది, వెంటనే విడుదల చేయమన్నది. అయినా విడుదల చేయడానికి నువ్వు ఒత్తిడి తీసుకొస్తున్నావు. ఇవాళ 1.5-2 గంటల నుంచి నన్ను బయటికి రాకుండా చేస్తున్నావు. అరే 3 రోజులు ఉన్నా, అంత 10 రోజులు ఉన్నా, ఇంకా 3 వారం రోజులు ఉంటా. భయం ఉంది నాకు. నీ దగ్గర తావుడైతే లేదు నాకు. నీ దగ్గర దొంగ దీక్ష చేసి నాకు రాదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో, వెంటనే 317 జీవోను సవరించు, ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించు. లేకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అడుగడుగునా నేనేం చేయాలో చేస్తా. నువ్వు రాష్ట్రంలో అధికారంలో, కేంద్రంలో మేమున్న అధికారం. అది గుర్తుంచుకోవాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా. హ్యాట్స్ ఆఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు నన్ను జైలు పంపినందుకు చాలా కృతజ్ఞతలు నీకు. తెలంగాణ ప్రజానికానికి నీ రాక్షసత్వం యొక్క దాన్ని ఏమంటారు ఆకారాన్ని చూపెట్టడం. ఇవాళ నువ్వెంత మూర్ఖునువో, ఎంత రాక్షసునివో, ఎంత నీచానికి దిగజారుతావో ఇలా తెలంగాణ సమాజం గుర్తించింది. తూ అంటుండే నేను ఎక్కడైనా తీసుకొని ఇంటెలిజెన్స్తో తెప్పించుకోకనా తెలంగాణ సమాజం నీ గురించి ఏమో తెలిపించుకోస్తారు. తిరుగు బయట తిరుగు, నువ్వు దమ్ముంటే నువ్వు రేపటి బయట తిరుగు. చలో నీ పోలీస్ స్టేషన్ పక్కబెట్టి ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పడాయి. ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పడి తిరుగు గల్లీలో తిరిగి. ఇలా రాళ్ళతో కొడతారు నేను. ఉపాధ్యాయులు ఉద్యోగులు వాళ్ళు సహనంతో ఉన్నారు. ఇంకా సహనంతో ఉన్నారు. వాళ్ళు ఇంకా వెళ్తారు, బయటికి వెళ్తారు అనుకున్నారు. ఆర్టీసీని అణగదొక్కినా, ఆర్టీసీ అణగదొక్కినా వీళ్ళని కూడా అణగదొక్తా. ఎవడు అణగదొక్కాడు. గతం నుంచి చరిత్ర తెలుసుకో. నియంత పాలన ఎవడైతే, అవినీతి పాలన ఎవడైతే కుటుంబ పాలనకు అంకితమైందో అదే పాలన కొనసాగిస్తున్నారో దేశవ్యాప్తంగా చరిత్ర తెలుసుకో. అందరు తెరమరుగైపోయారు. నువ్వు కూడా తెరమరుగైతావు. నీ నీచ చరిత్రకు చర్మగీత మారుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తాను. నేను ఇవాళ నాకు ఈ జైల్లో ఉన్నప్పుడు నాకు సహకరించినటువంటి మా జాతీయ నాయకత్వానికి, అడుగున నాకు అండగా ఉన్నటువంటి నా కార్యకర్తలకు, మా రాష్ట్ర నాయకులకు, మా డాక్టర్ లక్ష్మణ్ గారు రాత్రి తీసుకొచ్చి సంఘీభావం ప్రకటించగలిస్తే రాత్రి తీసుకొచ్చి పొద్దున 6 గంటలకు చల్ల కూర్చోబెట్టి ఇవాళ పీటీసీలో చల్ల కూర్చోబెట్టి డాక్టర్ లక్ష్మణ్ గారిని. నేను పోవాలండి అర్జెంట్ అని కూడా ఇష్టపడతలేరు. ఒక జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఒక బీసీ నాయకుడు, ఆయనను తీసుకొచ్చి రాత్రి నుంచి ఉదయం వరకు ఇలా పీటీసీలో ఉంచారు. ఆయన వారిని కూడా, లక్ష్మణ్ గారిని కూడా.
ఎన్నికల ఆంక్షలను అర్థం కాలే. నాకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి, నాకు సంఘీభావం ప్రకటించి నా క్షేమాన్ని కోరుకున్నటువంటి, నా గురించి మంచి ఆలోచించి నాకు ఆశీర్వాదాలు అందించినటువంటి తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, మీడియా యాజమాన్యానికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మీకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను భారత్ మాతాకి జై. కార్యాచరణ చెప్తాం. ఇక 317 జీవోను సవరించే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టాం. కేంద్ర మంత్రులు వచ్చారు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో, మా అమిత్ షా గారి యొక్క కన్నుసన్నలో, మా జేపీ నడ్డా గారి యొక్క ఆధ్వర్యంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ ధర్మ యుద్ధాన్ని ఇదే పందాలు కొనసాగిస్తాం. ఎక్కడ వెనుకడు వేయం. భారతీయ జనతా పార్టీ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో మొన్న చూపెట్టినాం, మళ్ళీ చూపెట్టబోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దార్. ఇప్పుడు వెంటనే పార్లమెంటు ఆఫీస్కి వెళ్ళి ముందుగా కార్యకర్తలు చూస్తాం. ముందుగా గాయపడ్డ 2 కార్యకర్తలు ఇంటికి పోతున్నా. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత పార్లమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పార్లమెంట్ ఆఫీస్లో ఒకసారి దుబాల శ్రీనివాస్, ప్రసన్న, వాళ్ళిద్దరు కూడా కిరణ్ వెళ్ళాడు కదా, వాళ్ళిద్దరిని ఇలా కలిసి నేను పార్లమెంట్ ఆఫీస్కి పోతాను. మళ్ళీ రేపు కూడా గాయపడి హైదరాబాద్ ఉన్నటువంటి మా మహిళా సోదరి మళ్ళీ కూడా రేపు హైదరాబాద్లో కలుస్తాను. తప్పకుండా కార్యాచరణ ప్రణాళిక తప్పకుండా రూపొందిస్తాము, మేము కూడా తెలియజేస్తాం. ఇంకా కన్వీనర్ మీడియా మిత్రులకు నిన్న చూస్తుంటే మీ టెన్షను, మీ కవరేజ్ చూస్తుంటే నాకే అనిపించింది. లాస్ట్కు మిమ్మల్ని కూడా చూపట్లే. మరి మీరు ఎందుకన్నా కొడతాను, పోలీసు వాళ్ళు కొడతాను, మీకు సారీ చెప్తాను, మీకు సంతోషపడతాను. కొట్టేది కొట్టిరా మిమ్మల్ని, మళ్ళీ సారీ చెప్పండి మీరు కూల్ అయిపోతారు. నా కళ్ళ ముందు కొట్టిరన్న మిమ్మల్ని, గుంజుకపోయారు. చేతిలో లోగో ఉంది చేతిలో, అయినా కూడా మనం గుంజుకపోయి కొట్టారు. సారీ చెప్పినా కూల్ అయిపోతారు. కావాలన్నా కొట్టిరు మిమ్మల్ని, మీకు అర్థమవుతలేదు. మీడియాను కొట్టడానికి 2 సీరియల్ అపాయింట్ చేసారు కావాలనే. వాళ్ళని మీరు గుర్తుపట్టరు. మమ్మల్ని కొట్టడానికి కూడా బయటికి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ వరకు వచ్చి మేము గుర్తుపట్టకుండా కాంప్లైంట్ చేయకుండా లోకల్ పోలీసు పక్క పెట్టారు. బయటికి వెళ్ళి ఆర్టీసీ ఉద్యమం అప్పుడు ఏ విధంగా చేసారో ఈ రోజు కూడా బయటికి వెళ్ళి పోలీస్ ఆఫీస్ తీసుకొచ్చి మిమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేశారు, కొట్టిరు కూడా. చెప్తా నేను తప్పకుండా దెబ్బేం దాకలే. లేదా ఈ ఒక సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ క్లిప్పింగ్ వాస్తవంగా తప్పది. ఆ పోలీస్ ఆఫీసరు వాస్తవం నన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. నా కింద కాలు దెబ్బ తగిలితే కిందికి అనే ప్రయత్నం చేస్తే తల తగిలింది. ఆ పోలీస్ ఆఫీసర్ సంబంధం లేదు వాస్తవం కూడా అది. కానీ అసలు పోలీస్ ఆఫీసర్ లేదో ఇప్పుడు చెప్తాం మేము. ఎవరు నిలబడే పరిస్థితులు తల కింద కాలు దెబ్బ తగ్గడానికి ఇలా బెంచ్ మీద కిందికని నేను పాప పోలీస్ ఆఫీసర్ నన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. కింద కాలుకు గాజు అది సీసా పోలీసు వాళ్ళు అలగొట్టినటువంటి ఆ సీసా ముక్క గుర్తని చెప్పి నన్ను కాపాడే ప్రయత్నం చేసిండు. ఇక తూర్పాలిషంతో నాకెందుకే, వాళ్ళ అయ్యా మంచిగా చూసుకోమని చెప్పు, వాళ్ళ అయ్యా జాగ్రత్త ఉండమని చెప్పాను. ధన్యవాదాలు. వైసాబ్ నమస్తే. వైసాబ్ నమస్తే.